క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1959-76 వరకు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే 76 నుండి 2008 వరకు క్యూబా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1926 ఆగస్టు 13న బిరాన్లోని క్యూబా మాజీ అధ్యక్షుడు విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. 1926 ఆగస్టు 13న జన్మించిన కాస్ట్రో విప్లవకారుడిగా ఎదిగి క్యూబాను పశ్చిమార్ధగోళంలో మొట్టమొదటి సామ్యవాద దేశంగా మార్చాడు. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరిన కాస్ట్రో అనంతరం లా చదివి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు. ఇక 1952లో క్యూబా ప్రతినిధుల సభ కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ అదే సమయంలో బాటిస్టా మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని దక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొన్నాడు. క్యూబాను 1959 నుంచి 2008 వరకు పాలించాడు కాస్ట్రో. అమెరికాకు బద్ద వ్యతిరేక అయిన ఫిడెల్ కాస్ట్రోను హత్య చేసేందుకు అమెరికా గూఢచర సంస్థ CIA మొత్తం 638 సార్లు విఫల యత్నం చేసింది. క్యూబా మాజీ అధ్యక్షుడు విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. 1926 ఆగస్టు 13న జన్మించిన కాస్ట్రో విప్లవకారుడిగా ఎదిగి క్యూబాను పశ్చిమార్ధగోళంలో మొట్టమొదటి సామ్యవాద దేశంగా మార్చాడు. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరిన కాస్ట్రో అనంతరం లా చదివి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు. 1952లో క్యూబా ప్రతినిధుల సభ కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ అదే సమయంలో బాటిస్టా మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని దక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొన్నాడు. క్యూబాలో 1959 నుంచి 2008 వరకు పాలించాడు కాస్ట్రో. అమెరికాకు బద్ద వ్యతిరేకి అయిన ఫిడెల్ కాస్ట్రోను హత్య చేసేందుకు అమెరికా గూఢచర సంస్థ CIA మొత్తం 638 సార్లు విఫలయత్నం చేసింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. 90 ఏళ్ల వయస్సున్న ఆయన భావోద్వేగపూరిత మాటలతో జనాలను ఉత్తేజితులను చేశారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలిచారు కాస్ట్రో. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ దేశం గెలిచినా అది మన గెలుపే అంటూ క్యూబన్లకు హితబోధ చేశారు ఫిడెల్ కాస్ట్రో. క్యూబా పోరాటంలో ఫిడెల్ కాస్ట్రో పోరాటం అసామాన్యమైంది.
శత్రువులు ఓడించారు కానీ మనల్ని నిర్మూలించలేదని ఓడినా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాడు. అద్భుతమైన నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు కాస్ట్రో. క్యూబా పోరాటం విజయం అనంతరం అమెరికన్ ఆర్థిక ఆంక్షలు తట్టుకుని నిలబడి ప్రపంచ దేశాలకు ఒక ప్రత్యామ్నాయం అవడమే కాకుండా లాటిన్ అమెరికన్ దేశాలకు క్యూబా వేగుచుక్కగా మారింది. దీని వెనుక ఫిడెల్ కాస్ట్రో కష్టం అణువణువునా కనిపిస్తుంటుంది. క్యూబాతో పాటు సామ్రాజ్యవాదంతో నలిగిపోతున్న దేశాలకు ఫిడెల్ కాస్ట్రో అండగా నిలిచాడు. ఎప్పుడూ ఆవేశంతో ఊగిపోతూ పదునైన మాటలతో ప్రజల్ని ఉత్తేజపరిచే ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశ రాజధాని హవానాలో ఇచ్చిన చివరి ప్రసంగం గుండెల్ని బరువెక్కిస్తోంది. 2016 ఏప్రిల్ 19న క్యూబా కమ్యూనిస్టు పార్టీ ముఖ్య శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో వీడ్కోలు తీసుకున్నారు. త్వరలోనే 90వ ఏట అడుగు పెట్టబోతున్న తాను తొందరలోనే మరణించే అవకాశం ఉందన్నారు. ఇదే చిట్ట చివరి ప్రసంగం అంటూనే తాను లేకపోయినా తన అభిప్రాయాలు ఉంటాయన్నారు. తన చావు విషయంలో మాట్లాడుకునేందుకు ఎటువంటి నిషేధం లేదని పేర్కొన్నారు. క్యూబా కొదుమ సింహంగా పేరొందిన ఫిడెల్ కాస్ట్రో అంటే చేగోవేరాకి చెప్పలేనంత ఇష్టం. తాను చివరి శ్వాస విడిచేటప్పుడు చివరిగా నీ పేరునే గుర్తుంచుకుంటానని బొలీవియా పోరాటంలో కాస్ట్రోకి రాసిన లేఖలో చెగువీరా పేర్కొన్నాడు. కాస్ట్రో మరణంపై స్పందించడానికి మనతో సిపిఐ అధ్యక్షుడు నారాయణ మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఇతని లైఫ్ స్టైల్ అంటే ఇతను ఎలా ఉండేవాడో, ఇతని మరణం పట్ల మీ అభిప్రాయం? ఆయన సాధారణ జీవితాన్ని అనుభవించేవాడు. అయితే లాటిన్ అమెరికాలో ఒక వేడి చుక్కలాగా ఎదిగాడు. ఆయన విప్లవ పోరాటానికి ఒక కొత్త నిర్వచనం కల్పించాడు. అది ఒక టీం వేసుకొని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగించి సాయుధ పోరాటం ద్వారా ఆ క్యూబాలో విప్లవం సృష్టించాడు. అయితే ఆ లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా తత్వం ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా ఆ క్యూబాకి అమెరికా 90 కిలోమీటర్ల దూరం. పక్కల బలం లాగా ఉన్న అంతటి అమెరికా సామ్రాజ్యవాద దేశాన్ని ఓడించి ఆయన లాటిన్ అమెరికాలో ఒక వేగు చుక్కలాగా ఎర్ర నక్షత్రాన్ని స్థాపించి దాని నుంచి లాటిన్ అమెరికా అనేక దేశాలు అనేక దేశాలు కూడా వామపక్ష ఉద్యమాలపైకి రావడానికి ఉపయోగపడినాయి. విడిగా దేశాల్లో సిరియా లాంటి దేశాల్లో కూడా ఆయన సహాయం చేశారు. అదే ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి విప్లవ ఉద్యమానికి ఆయన ఒక ఆదర్శమయ్యాడు. చివరి వరకు దాకా కూడా ప్రధానమైనటువంటి రాజకీయ సైద్ధాంతిక విశ్లేషణ చేసేవాడు. ఎప్పుడు ఎక్కడ రాజీ పడేవాడు కాదు. అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాన్ని ఆయన జీర్ణించిపోయింది. ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఉద్యమం, కార్మిక ఉద్యమం ఎక్కడ జరుగుతుందో సరే దానికి అండగా మేము ఉన్నామని చెప్పి నిలబడేవాడు. ఫిడెల్ కాస్ట్రో అంటేనే కొండంత అంత కమ్యూనిస్ట్ ఉద్యమానికి. అలాంటి విప్లవ ధీరుడు చనిపోవడం అనేది ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరని లోటు. వారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని మేము రూపొందిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. 90 ఏళ్ల వయసున్న ఆయన భావోద్వేగపూరిత మాటలతో జనాలను ఉత్తేజితులను చేశారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలిచారు కాస్ట్రో. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ దేశం గెలిచినా అది మన గెలుపే అంటూ క్యూబన్లకు హితబోధ చేశారు ఫిడెల్ కాస్ట్రో. క్యూబా పోరాటంలో ఫిడెల్ కాస్ట్రో పోరాటం అసామాన్యమైంది. శత్రువులు ఓడించారు కానీ మనల్ని నిర్మూలించలేదని ఓడిన ప్రజల్లో విశ్వాసం పెంపొందించారు. అద్భుతమైన నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు కాస్ట్రో. క్యూబా పోరాటం విజయం అనంతరం అమెరికన్ ఆర్థిక ఆంక్షలు తట్టుకుని నిలబడి ప్రపంచ దేశాలకు ఒక ప్రత్యామ్నాయం అవడమే కాకుండా లాటిన్ అమెరికన్ దేశాలకు క్యూబా వేగుచుక్కగా మారింది. దీని వెనుక ఫిడెల్ కాస్ట్రో కష్టం అణువణువునా ఉంటుంది. క్యూబాతో పాటు సామ్రాజ్యవాదంతో నలిగిపోతున్న దేశాలకు ఫిడెల్ కాస్ట్రో అండగా నిలిచాడు. ఎప్పుడూ ఆవేశంతో ఊగిపోతూ పదునైన మాటలతో ప్రజల్ని ఉత్తేజపరిచే ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశ రాజధాని హవానాలో ఇచ్చిన చివరి ప్రసంగం గుండెల్ని బరువెక్కిస్తోంది.
2016 ఏప్రిల్ 19న క్యూబా కమ్యూనిస్టు పార్టీ ముఖ్య శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో వీడ్కోలు తీసుకున్నారు. త్వరలోనే 90వ ఏట అడుగు పెట్టబోతున్న తాను తొందరలోనే మరణించే అవకాశం ఉందన్నారు. ఇదే చిట్ట చివరి ప్రసంగం అంటూనే తాను లేకపోయినా తన అభిప్రాయాలు ఉంటాయన్నారు. తన చావు విషయంలో మాట్లాడుకునేందుకు ఎటువంటి నిషేధం లేదని పేర్కొన్నారు. క్యూబా కొదమ సింహంగా పేరొందిన ఫిడెల్ కాస్ట్రో అంటే చెగువీరాకు చెప్పలేనంత ఇష్టం. తాను చివరి శ్వాస విడిచేటప్పుడు చివరిగా నీ పేరునే గుర్తు చేసుకుంటానని బొలీవియా పోరాటంలో కాస్ట్రోకి రాసిన లేఖలో చెగువీరా పేర్కొన్నాడు.